నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రాజన్న ఆలయంలో కొనసాగుతున్న రద్దీ, స్వామివారికి ప్రముఖుల ప్రత్యేక పూజలు. వృద్ధ దంపతుల పట్ల కర్కశత్వం, వైద్య సిబ్బంది తీరుపై వెల్లువెత్తిన విమర్శలు. ఇక వార్తల వివరాలు. పెండింగ్ సమస్యల పరిష్కారం, వేతనాల పెంపు కోరుతూ సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీపీ కార్మికులకు కనీస వేతనం చెల్లిస్తామని మాటిచ్చి చివరికి మోసం చేసిందని కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు. జీవో నెంబర్ 51ని సవరించి వేతనాలు పెంచాలని, లేని పక్షంలో జనవరి 5న అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చి చివరికి మోసం చేశారన్నారు. 26,000 రూపాయల కనీస వేతనం చెల్లింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పలుమార్లు మంత్రి సీతక్కని కలిసి కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గత సంవత్సర కాలం క్రితం 34వ సమ్మె సందర్భంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సమ్మె టెంట్ల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది గుంతమ్మ కోరికలేం కాదు, వీళ్ళకు కనీస వేతనం 26,000 ఉండాలి, మట్టి ఖర్చులకు 30,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు, హెల్త్ కార్డులకు ఒక 10 లక్షల రూపాయలు, ఇవన్నీ న్యాయమైన కోరికలు. ఈ మల్టీపర్పస్ విధానం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం, గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి గత సంవత్సర కాలంగా పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వినతి పత్రాలు గత సంవత్సర కాలంగా ఇస్తూనే ఉన్నాం. మా శాఖ మంత్రి సీతక్క గారిని కూడా 4 సార్లు కలిసినా కూడా కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చర్చించలేకపోయింది. రేపు 30న జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. జీపీ కార్మికుల ధర్నాకు కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిపెల్లి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,790 జీపీల్లో సుమారు 60,000 మంది ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల అభివృద్ధి నుంచి మొదలుకొని పారిశుద్ధ్యం వరకు అన్ని పనులు చేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు లచ్చయ్య, రామచంద్రం, అశోక్, సహాయ కార్యదర్శులు శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి వెంటనే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మేము అమలు చేయమంటున్నాం, వేరే అడగట్లేదు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే వాటిని అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సంవత్సరం గడుపుతూ ఉంది. ఎన్నికలకు ముందు అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము 100 రోజుల్లోనే మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు మంత్రులందరూ చెప్పినటువంటి సందర్భం ఉంది. సంవత్సరం సమయం అవుతా ఉంది. ఈ సమయం మీకు సరిపోదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా వెంటనే ఏదైతే ఈ పంచాయతీ కార్మికులకు రికంబల్ లాగున్నటువంటి మల్టీపర్పస్ విధానం మీ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అయ్యా, మీరు కేసీఆర్ కంటే ఇంకా నియంత అయిపోయారు. మా సమస్యలు కాదు కదా, మమ్మల్ని పట్టించుకున్న పాపాన కూడా ఈ సంవత్సరం గడుస్తున్నప్పటికీ కనీసం కంటికి కూడా మేము కనబడలేకపోతున్నాం. అయ్యా, ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు మేము ఎట్టి చాకిరీ చేస్తూ ఉన్నాం. కుక్క చచ్చినా, పిల్లి చచ్చినా, మరి అనేకమైన సమస్యలలో మేము ఇరుక్కుపోయి
మేము ఏమంటున్నామంటే ఎవరి పని వారికి కావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకుని పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్లను దర్శించుకుని తరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజన్నను ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జీఎం రాజేష్ కుమార్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాదం ఇచ్చారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట శ్రీకాంత్ చారి, రాజేందర్ ఆలయ సిబ్బంది ఉన్నారు. लास्ट टाइम ऑल्सो बट आई थिंक भगवान की इच्छा नहीं थी कि हम लोग उस दिन आके भगवान के पास आए, तो आज फिर से सुबह हम लोगों ने प्लान किया. सो वी आर हियर एंड इतने अच्छे से सब कुछ ऑर्गेनाइज हुआ है कि वो मतलब लगा कि हाँ बहुत बढ़िया दर्शन हुआ है हम लोग का. और वो हम लोगों ने अभिषेक भी किया, बहुत अच्छा से ऑर्गेनाइज किया है. और मंदिर का जो ट्रस्ट है वो भी अच्छा काम करता है. स्टेट बैंक की तरफ से भी हम लोग बहुत कुछ करते रहते हैं यहाँ पे भी, तो हमें काफ़ी अच्छा लगा. वेरी हैप्पी टू बी हियर. और मंदिर के ट्रस्ट के लोगों को बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई हो. और हमें तो बहुत अच्छा लगा यहाँ आके, और वो मंदिर का दर्शन हुआ, भोलेनाथ का दर्शन हुआ, इससे बड़ी बात क्या है. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. ఆలయంలోని నవగ్రహ మండపంలో శనిదేవునికి తైలాభిషేకం, గ్రహ దోష నివారణ పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజలు చేసి భీమేశ్వర స్వామికి అభిషేకం చేశారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా గోదాకృష్ణ అష్టోత్తర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు భక్తులు గోదాకృష్ణ అష్టోత్తర పారాయణాలు చేశారు. అనంతరం హనుమాన్ చాలీసా, కృష్ణాష్టకం తదితర స్తోత్రాలను పారాయణం చేశారు. అనంతరం గోదాదేవికి 30 తిరుప్పావైకి చెందిన పాశురాలను భక్తులందరూ అనుసంధానం చేశారు. వేణుగోపాల స్వామికి తులసి మాలలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు సావిత్రి, శ్రావణ్ కుమార్, గోపి వినయ్తో పాటు వికాస తరంగిణి అధ్యక్షులు సుగుణాకర్, సునీత దంపతులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ నాంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. స్వామివారికి అభిషేకం, అష్టోత్తరం, శ్రీ గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై ప్రవచనం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఎలా అంటే ప్రతి సంవత్సరము ఇంకా భక్తులు పెరుగుతున్నారు కాబట్టి అసలు అయ్యో మా కోరిక నెరవేరింది కదా అని చెప్పేసి ఎవరు ఊరుకోవట్లేదు. అంత నమ్మకం ఉంది కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పూజలు ఏంటంటే ధనుర్మాసం గోదాదేవికి సంబంధించింది. ఇది ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, గోదాదేవి అలా దేవాలయం. గోదాదేవికి ధనుర్మాసంలో విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఉదయం 3 నుంచి అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ జరుగుతాయి. ఈ గోదాదేవికి మనం అర్చన చేయించుకున్నా, పూజలు చేయించుకున్నా కూడా పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందని చెప్పేసి అందరి నమ్మకమే కాకుండా అందరికీ జరిగింది కూడా. ఇలా ఇంకెవరైనా ఉంటే ఈ పూజలలో పాల్గొనవచ్చు. ఇలా అర్చనకు మనము డబ్బులు కూడా సమకూర్చవచ్చు మన పేరు మీద. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ శ్రీ అయ్యప్ప మండపం వద్ద ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వాములు భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం మండప నిర్వాహకులు స్వాములు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్ పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వారు చేసేటువంటి ఈ సేవతోని మా అయ్యప్ప స్వామి వారిని, వారి కుటుంబాన్ని అన్ని వేళలా అన్ని విధాలుగా మంచి ఆశీర్వాదించి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆ అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని చెప్పి మరి వారు చేసేటువంటి కార్యక్రమంతో నిత్యం ఇక్కడ అన్నదానం కానీ, అయ్యప్ప పూజా కార్యక్రమాలు కానీ ఏవైతే జరుగుతూ ఉన్నాయో మరి దాని ద్వారా సుల్తానాబాద్ మున్సిపల్ గ్రామ ప్రజలందరూ కూడా తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 19వ రోజుకు చేరింది. ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విధులు బహిష్కరించి నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మీకు మా ఆందోళన కనిపిస్తుంది, మా ఆవేదన అర్థం చేసుకోమని చెప్తున్నాం సార్. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రేవంత్ అన్న అని 19 రోజులుగా మేము మిమ్మల్ని ధ్యానం తలుచుకొని రోజులు లేదు సార్. ఏ రోజు శుభవార్త చెప్తారా అని మేము ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి సార్. ఈ రోజు తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ టెంట్ కిందకి వచ్చారు సార్. సార్ భారతదేశంలో మనకు ఇంటికి ఒక సమస్య వస్తే మన ఇంటి పెద్ద ఆడవాళ్ళు రోడ్డు మీదకి ఎక్కొద్దని మన ఇంటి పెద్ద మన ఇంటి సమస్యను సాల్వ్ చేస్తున్నారు. ఈ సమాజంలో మరి ఈ రాష్ట్రానికి పెద్దవు, ఈ సంఘానికి పెద్దవు. మరి ఈ రోజు ఈ ఆడపిల్లల సమస్యల్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? హైందవ సంస్కృతిలో పుట్టిన ఈ ఆడవాళ్ళందరూ ఈ రోజు గుండె బరువెక్కి చాలా బాధతోని ఈ టెంట్ల కింద మనసు చంపుకొని ఈ టెంట్ల కింద కూర్చున్నాము. కానీ ఈ వార్త మీ దాకా చేరట్లేదా అని బాధతో అడుగుతున్నాను సార్. సార్ ఇది మా ఆవేదన, మా ఆందోళన కాదు, మా ఆవేదన. దయచేసి అర్థం చేసుకొని ఈ జనవరి 1కు 2025 సంవత్సరంలో జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వృద్ధుల పట్ల సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు. ఇప్పటికే విధుల పట్ల అలసత్వం వహించిన కారణంగా సూపరింటెండెంట్ రాములను కలెక్టర్ ఇటీవల సరెండర్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురికాగా భార్య మల్లవ్వ అతడిని వారం క్రితం జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది.
అయితే అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్తో ఉన్న మల్లవ్వ భర్తకు అటెండెంట్గా ఉంది. ఈ క్రమంలో బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ్వ తన భర్త రాజనర్సుకు కేటాయించిన బెడ్పై పడుకుంటోంది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఇది పేషెంట్కు మాత్రమే కేటాయించిన బెడ్ అని, అందులో తాను పడుకోకూడదని చెప్పారు. అనంతరం విరిగిన చేయితో బాధపడుతున్న వృద్ధురాలు మల్లవ్వను వీల్చైర్లో తీసుకువచ్చి ఆసుపత్రి బయట ఉంచారు. దీంతో వృద్ధుడు రాజనర్సు వెతుక్కుంటూ వచ్చి రోడ్డుపై ఉన్న భార్య పక్కనే కూర్చున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆసుపత్రి సిబ్బంది వృద్ధిరాలుపై వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నన్ను ఇంకా తీయలేదు, నన్ను ఇంట్లో పడగొట్టలేదు. ఇదే అంత పిచ్చి చేస్తే నేను ఇంటికి అన్న చెప్పి బయలుదేరి నేను నిన్న అంత మాత్రం నిన్ననే ఇయ్యాలనే చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, 2 సార్లు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రిగా 2 సార్లు దేశానికి సేవలందించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, దేవరాజు, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు వారు పరమపదించినారు కాబట్టి వారికి ఘన నివాళి కోనరావుపేట మండల శాఖ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారు ఒక భారతదేశానికి సూచికగా మరి భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం బాధాకరం. కాబట్టి వారికి మా కోనరావుపేట మండల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మల్లారం రోడ్డులో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఎలాంటి మచ్చలేని నాయకుడిగా మన్మోహన్ సింగ్ సుదీర్ఘ కాలం పాటు పనిచేశారని, యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏదైతే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా మరి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన ఒక గొప్ప మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈరోజు వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఆ గొప్ప మహానుభావుడికి మరి క్యాండిళ్లతో నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు మరి దేశానికి ఎన్నో ఘనతలు, ఎన్నో మరి సంక్షేమ పథకాలు కూడా ఆయన ఇచ్చిన గొప్ప మహానుభావుడు అని గుర్తు చేస్తూ మరి ఈ దేశ ప్రజలందరూ కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి మరి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి మరి కొద్ది కాలం పాటు కూడా ఎక్కువ కాలం మరి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి మునీర్, రాజమల్లు, రమేష్, సతీష్, శివరామకృష్ణ, రామచంద్రం రెడ్డి పాల్గొన్నారు. 2014 వరకు కూడా ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి కాలంలో ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు, పేదవాడికి అన్నము కూడు కావాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టి ఈనాడు మనకు 100 రోజుల పని చేస్తూ ఉన్నామంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి NREGS కార్యక్రమం ఈనాడు నడుస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిండు. ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం లోపల ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవడం మనకు బాధాకరం.
వారి ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాలని కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి జగిత్యాల జిల్లా మల్యాల మండలం కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు నిరసనకు దిగారు. పాఠశాలకు చెందిన టీచర్స్ సమ్మెకు వెళ్లడంతో అధికారులు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై కేటాయించారు. అయితే డిప్యూటేషన్పై వచ్చిన వారు వద్దని, తమ టీచర్లు తమకే కావాలంటూ బాలికలు పాఠశాల ఆవరణలో బైఠాయించారు. ఎంఈఓ జయసింహారావు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి డీఈఓ రాము ఫోన్ చేసి మాట్లాడడంతో బాలికలు నిరసన విరమించి తరగతి గదుల్లోకి వెళ్లారు. మమ్మల్ని ఎవరు చూసుకోరు మేము లాస్ అవుతాం. ఇప్పుడు వచ్చిన న్యూ టీచర్స్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు, కానీ మా నైట్ డ్యూటీ టీచర్స్ ఎట్లా? మేము లాస్ కామా? మేము ఎక్కడైనా కింద పడ్డా మాకేమైనా అయినా కానీ మేడమ్సే చూసుకుంటారు. కాబట్టి మా టీచర్స్ మాకు కావాలి. అలాగే ఇంకా మా టీచర్స్ గురించి మా టీచర్స్కే తెలుసు, అంటే మా ఆంటీలకు కూడా తెలుసు. మా ఆంటీలు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, మాకు కావాల్సినది అంతా చేసి పెడతారు, మా హెల్త్ని కూడా చూసుకుంటారు. అందుకని మా ఆంటీస్ మా టీచర్స్ మాకే కావాలి. అందుకని స్ట్రైక్ పెడుతున్నాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కేజీబీ పాఠశాల చెందినటువంటి ఉపాధ్యాయునులు గత 15 రోజుల నుంచి స్ట్రైక్ చేయడం జరుగుతుంది. వారి ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా డిఓ గారి ఆదేశాల ప్రకారం పిల్లలకు నష్టపోకుండా ఉండాలని 8 మంది ఉపాధ్యాయురాలను ఈ పాఠశాలకు టెంపరీగా అడ్జస్ట్ చేయడం జరిగింది. వీరికి మరి ఆ పీరియడ్ అన్నీ కూడా ఖాళీ ఉండకుండా చదువు నష్టపోకుండా ఉండాలని, మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశం కొద్దీ టీచర్స్ కూడా రావడం జరిగింది. వారికి సరైన రీతిలో క్లాసులు ఖాళీ ఉండకుండా టెంపరీగా అడ్జస్ట్ చేయడం జరిగింది. స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్ట్రైక్ అయిపోయిన తర్వాత పిల్లలు కోరుకున్నట్టు వాళ్ళ టీచర్స్ వాళ్ళు స్ట్రైక్ అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. తీసేసినాక మళ్ళీ వాళ్ళకి ఏ ఆధారం ఇస్తలేరు, బట్టిగా తీసేసుడే. మాకు ఇప్పుడు వాళ్ళని తీసేసారు. ఇప్పుడు మేము ఇన్ని రోజులు చేసేసేసి మమ్మల్ని వెళ్ళిపో అంటే బట్టిగా వెళ్ళిపోవడే. మాకు ఏ ఆధారం ఇయ్యరా? మాకు ఏం ఆధారం ఇయ్యరా? తీసేసారు. ఆల్రెడీ కొత్త వాళ్ళు వచ్చిర్రు, 65 సంవత్సరాలు నిండిన వాళ్ళని తీసేసారు. ఎంత గలీజ్ చేసినాడో మేము ఎంత నీట్గా చెప్తున్నాం. ఆఖరికి మనం సభ్యుల లెక్క స్వీపర్ల లెక్క అవన్నీ ఎత్తి పోసుకుంటే ఇది చేస్తున్నాం. మేము మా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోక చేస్తే మాకు ఆరోగ్యానికి ఇప్పుడు అయిందా? మేము 9,000 పట్టుకోపోతే ఇంకెక్కువ అవుతున్నాయి, కానీ తక్కువ అయితే అవుతుంది. ఇలా చేసాను. ఇప్పుడు మేడమ్స్ ఎట్లా కొట్లాడుతారో మేము కానీ అందులోకి మేము కూడా దానిలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. ఇప్పటికే ఆలయ పరిధిలో జరిగిన పలు ఘటనలు చర్చనీయాంశం కాగా తాజాగా ఆలయ సిబ్బంది మరోసారి చేతివాటం ప్రదర్శించారు. కోడెమొక్కులు చెల్లించుకునే భక్తుల నుంచి సిబ్బంది డబ్బు వసూలు చేస్తున్నట్టుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవో పర్యవేక్షణ లోపం కారణంగానే ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తీరు మార్చుకోవాలన్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. లేని పక్షంలో పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మంతనిలోని రాజగృహలో ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం, మంచిర్యాల ఏసీపీలు దేశంలో అత్యుత్తమమైన పోలీస్ శాఖకే మచ్చ తెచ్చారని, వారు ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానం చేయించుకున్నారని ఆరోపించారు. గతంలో కొత్త అధికారులు వస్తే పోలీస్ స్టేషన్కు వెళ్లి మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి పేరు చెబితే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కోర్టులు, వ్యవస్థలు ఉన్నాయని వాటిని మరిచి ఇష్టారీతిని వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ కండువాలు కప్పించుకొని కాంగ్రెస్ లీడర్ల ఇళ్లకి తిరిగేటువంటి పోలీసులు, కోర్టులు ఉన్నాయి, మీరు కేసులోకి ఎందుకు పెట్టి పూజారి సత్యనారాయణ లాంటి వాళ్ళను, మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసి వాళ్ళను భయపెట్టిస్తే భయపడరు అనడానికి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాన్నే చేతులు పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మంత్రి నియోజకవర్గంలో
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఆర్టికల్ 19 ధ్వంసమైపోతా ఉన్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. అనేక కేసులు 6 నెలల్లో దాదాపు 9 కేసులు ఒకటే వ్యక్తి మీద, పోతల సత్యనారాయణ మీద. ఒకటే రోజు 4 కేసులు ఒకటే అంశము. ఈ ఒకటే అంశం మీద అట్లా కేసులు పెట్టద్దని అనేక రూలింగ్స్ ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక రూలింగ్స్ ఇచ్చినాయి. అయినా మంతని పోలీసులు పెడచెవిన పెడతా ఉన్నారు. మంతని, మంచిర్యాలకు సంబంధించినటువంటి 2 ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతా ఉన్నారు. వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్కు చెందిన కాసింబి అనే మహిళకు సాధారణ జ్వరం రాగా ఆర్ఎంపీ రక్త పరీక్షలు చేయించి సెలైన్ ఎక్కించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో కాసింబి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా సదరు ఆర్ఎంపీ తన కారులో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి అతడు పరారైనట్టు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమించి తెల్లవారుజామున మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. సదరు ఆర్ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. ఆమెకు జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టరు ఆయన గుల్కేసులు పెట్టాడు. పెడితే ఆమెకు చేతులలో మంట వచ్చిందంట. మంట వస్తే నాకు మంట వస్తుంది, చలి వస్తుంది అంటే ఆ డోసు మళ్ళీ ఆ గుల్కేసు ఎక్కువ చేసేసాడు. చేసుడు వల్ల ఆమెకు ఎఫెక్ట్ అయ్యి ఆమె స్లో కూలిపోయింది. కూలిపోతే అక్కడికి వెళ్ళి అతనే ఆయన కారులో మళ్ళా తీసుకొచ్చి అశ్విని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. చేసిన తర్వాత ఆ సారు ఈ అమ్మాయి బతకదని అడిగితే అందులోనే సార్ తోటి మాట్లాడి అక్కడికి వెళ్ళి ఆయన్ని పరారై చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన సుత మళ్ళీ ఒక గంటన్నర తర్వాత వాళ్ళు డాక్టర్లు మాకు పిలిచి 4 మాట్లాడారు. మాట్లాడి ఆ అమ్మాయి లేదు, ఆమె చనిపోయిందని చెప్పేశారు. కూలి పని చేసుకుంటాయి వాళ్ళిద్దరు. వాళ్ళు లేని పరిస్థితుల్లో పేదలు సాయం చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు ఆధ్వర్యంలో 4 లబ్ధిదారులకు 1,37,000 విలువగల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నంది కిషన్, శ్రీనివాస్ గౌడ్, రాములు, గిరిధర్ రెడ్డి, బుచ్చాగౌడ్, సాయిరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాములు ఆధ్వర్యంలో బద్దం ఎల్లారెడ్డి 45వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు కడారి రాములు మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే, ఎంపీగా బద్దం ఎల్లారెడ్డి సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోషెట్టి శ్రీను, మల్లయ్య పాల్గొన్నారు. పోరాటాలు చేసి ఎన్నో వేల ఎకరాల భూములు వచ్చిన ఘన చరిత్ర కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి పాత్ర. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, మన కరీంనగర్ ఎంపీగా గెలిచి, రాజ్యసభ సభ్యునిగా గెలిచినటువంటి ఈ తెలంగాణలో కరీంనగర్ గడ్డ బిడ్డగా బద్దం ఎల్లారెడ్డి గారు ఎన్నో కీలక పాత్ర వహించి పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ యొక్క ప్రాంతంలో పనిచేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు ఇలా దున్నే వారికి భూమి కావాలనే విధానంతో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు. ఇవాళ ఆ ఒక పూర్తితో ఈ యొక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి జాగాలను కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, బ్లాక్లో పెట్టడం జరిగింది అనేది. ఆ ఒక్క స్థలాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాలి. ఆ పట్టాలను లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు ఇలా ప్రధానంగా చూస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో రైమ్స్ ఫెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో ప్రీ ప్రైమరీ విద్య అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో టీచర్లు బోధించిన అంశాలు సరిగ్గా నేర్చుకుంటే భవిష్యత్తు తరగతుల్లో బాగా రాణించే వీలుంటుందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు పఠించిన భగవద్గీత శ్లోకాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, పోషకులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క టాలెంట్ అనేది మనం నిరూపించాలి అంటే ఒక బుక్ ఎడ్యుకేషన్ తోటే కాదు, ఇలాంటి యాక్టివిటీ ఎడ్యుకేషన్ తోటి కూడా వాళ్ళ టాలెంట్ అనేది బయటికి పడుతుంది. ఎవరెవరు ఏ విద్యార్థులు ఏ విధమైన టాలెంట్ ఉందనేది మనకు వాళ్ళ యొక్క గ్రాస్పింగ్, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఏదైనా కానివ్వండి మనం దీని ద్వారానే మనం తెలియజేస్తుంది. కాబట్టి దాంట్లో అలాంటి వాళ్ళలో వృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇలా మేము నేర్పిస్తాము. ముఖ్యంగా మేము గాయత్రి విద్యానికేతన్ పెట్టినప్పటి కూడా ప్రతిదీ కూడా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ పిల్లలకు అందిస్తున్నాము. ఇవాళ మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో rhymes are part in our life. From childhood onwards we are growing through the rhymes only. So these festivals are very useful to the kids to build their confidence levels and their coordination. Very useful for the kids. Rhymes they can learn the new words and actions and the expressions for the words. They can learn so many things by the rhymes. So for this purpose we have conducted this rhymes fest in our school. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జీపీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, పలు తీర్మానాలను గ్రామసభలో ఈవో రమేష్ వివరించారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో సభను వాయిదా వేస్తున్నామని, మళ్లీ వచ్చే వారం సభ ఏర్పాటు చేస్తామని ప్రత్యేక అధికారి సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రమేష్, భిక్షపతి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చేయడము సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఈ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడన్నా డ్రైనేజ్ అయినా కానీ జామ్ అయినా కానీ వాటిని క్లీన్ చేయడం, కొత్తగా ఏమైనా నిర్మించుకోవడం, అట్లాంటి దాని మీద గ్రామసభ తీర్మానాలు చేయడం కొరకు ఈరోజు గ్రామసభ పెడుతున్నాము. ఈ గ్రామసభకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ సిబ్బంది చాటింగ్ చేసింది. కన్సర్న్ సంబంధిత మాజీ ఎంపీలకు, సర్పంచులకు కూడా ఎజెండా పంపించిన పథకాలు కూడా తీసుకోవడం, కానీ ఎవరు కానీ హాజరు కాలేదు. కాబట్టి ఈ గ్రామసభను మళ్ళీ ఒక వారం రోజులకు వాయిదా ఇస్తాం. మళ్ళీ ఒకసారి చాటింగ్ చేసి గ్రామ ప్రజలు వచ్చే విధంగా చూసి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరాస్తాలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది పలు వాహనాలను తనిఖీ చేసి వాటి ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ సూచించారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పలువురిని కోర్టులో ప్రవేశపెట్టగా జైలు శిక్ష విధించినట్టు గుర్తు చేశారు. ఈ తనిఖీల్లో సిబ్బంది సంజీవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపడం యాక్సిడెంట్లకు ఇబ్బంది అవుతుంది. భార్య పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది. ఇన్సూరెన్స్ కానీ సరైన పత్రాలు, రాంగ్ రూట్ నడపకుండా చూసుకొని అన్ని విధాల పత్రాలు వాహనాల దగ్గర దయచేసి వాళ్ళ దగ్గర ఉంచుకొని హెల్మెట్ ధరించి వాహనం నడపాలని. థ్యాంక్ యూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.